పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కూడా శ్రీ సత్యసాయి బాబా దివ్య చరిత్రలోని కొంత భాగం విందాం. ఆయన 3 సంఘటనలో ఆ వెంకటరావు గారి అమ్మాయిని బతికించటం, అలాగే పాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటి జోడీలో భర్త చనిపోతే ఆ భర్తని బ్రతికించటం, అలాగే ఇంకొక పాశ్చాత్యుడు ఆలోచించిన ఆలోచన తెలుసుకుని మనసులోని ఆలోచన తెలుసుకుని కోతిని సృష్టించటం. ఈ 3 సంఘటనలు నేను మొన్న విన్నాం. ఇవాళ మిగతా భాగం ఇంకా అటాని సంఘటనలు కొన్ని విన్నాం. కర్ణం సుబ్బమ్మ గారని ఒక ఆమె ఉంది. ఆమె అంతిమ కోరికగా ఏం కోరుకుందంటే, నా అంతిమ కాలంలో తులసి తీర్థం స్వామి పోస్తే బాగుంటుంది అని అనుకున్నాను. సరే, ఈమె అంత్యకాలం సమీపించింది, ఆమె ప్రాణాలు విడిచింది. అయితే బాబా గారు అప్పుడు ఇక్కడ లేరు, ఆయన బెంగళూరులో ఉన్నారు. వీళ్ళు ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా, అయ్యో ఆమె కోరిక నెరవేరలేదు కదా, చివరిలో ఇలా వెళ్ళిపోయింది, బాబా గారేమో అక్కడ ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నారు. సరే, ఆ తర్వాత రోజున వచ్చారు బాబా గారు, పుట్టబర్తికి వచ్చారు. కర్ణం సుబ్బమ్మతో వెళ్ళి సుబ్బమ్మ అని పిలిచారనమాట దగ్గరగా. అంటే దహనం చేయలేదు, బాబా కోసం నిరీక్షిస్తున్నారు అనమాట ఆమె కోరికను తీర్చడానికి. సరే, దగ్గరికి ఆయన వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి పుట్టబర్తికి ఆమె దగ్గరికి వెళ్ళి సుబ్బమ్మ అని పిలిస్తే ఆమె లేచి మేలుకొని, ప్రాణం వచ్చి మేలుకొని 2 చేతులు ఎత్తి నమస్కరించింది ఆయనకి. ఆయన తులసి తీర్థం పోశారు. ఆ తర్వాత ఆమె ప్రాణం విడిచింది. ఇవి సామాన్యులకి, సాధారణమైనటువంటి వాళ్ళకి సాధ్యము కానటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అలాగే ఎండర్సన్ అని ఒక ఆమె పాశ్చాత్యురాలే, ఆమెకి 2 కాళ్ళు పోయినాయి. పోలీసు కుర్చీలో కూర్చొని నడుస్తూ ఉంటుంది, తోసుకెళ్తూ ఉంటుంది 3 చక్రాల కుర్చీలో. అందరూ నమస్కారం చేస్తున్నారు బాబాకి. అయ్యో, నేను నమస్కారం చేసుకునే స్థితిలో లేకపోయానే అని చింతిస్తూ ఉంది. బాబా ఆమె ఆలోచన కనిపెట్టారు. వెళ్ళారు, దగ్గరికి వెళ్ళారు, ఆ కుర్చీ పట్టుకుని లేచి నడువని ఆజ్ఞాపించారు. అంతే, ఆమె లేచి చక్కగా ముందుకు అడుగులేసి నడిచింది. వెంటనే కళ్ళ నుంచి ఆనంద పుష్పాలు జలజల రాలి ఆయన పాదాలపై పడి ఆ పాదాలని అభిషేకించినవి ఆమె ఆనంద పుష్పాలు. సరే, ఇవన్నీ కూడా మరి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఈయన ఎన్ని చేసినా ఈయన నమ్మిన వాళ్ళు ఉన్నారు, భగవంతుడు గాని గారడేవాడు అన్నవాళ్ళు ఉన్నారు. అవన్నీ ఆయన ఏం పట్టించుకోలేదు. అలాగే కృష్ణుడు ఎన్నో చేశాడు కదా, అయినా ఆయన కృష్ణుడిని మాత్రం ఆ రోజుల్లో నమ్మారా అందరూ? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలాంటి వాళ్ళు నమ్మారా? పౌండ్రక వాసుదేవుడు వీళ్ళందరూ అవన్నీ చేశాడు. ఆయన పూతన సంహారం చేశాడు. శకటాసురుడు, తృణాసురుడు, అఘాసురుడు, ధేనుకాసురుడు, వత్సాసురుడు. అలాగే బ్రహ్మ పరీక్ష చేస్తే ఆ పరీక్షలో ఆ బ్రహ్మే అయ్యోయ్యో నేనే పొరపాటు చేశానని మళ్ళీ వచ్చి క్షమాపణ కోరటం. తర్వాత దావాగ్ని మింగేసేయటం, గోవర్ధనగిరిని ఎత్తటం, నందుని జలగను నుంచి తప్పించటం. ఇలా శంఖచూడు నుంచి గోపికలను కాపాడటం, యశోదకు బ్రహ్మాండం చూపించటం, ఇన్ని చేశాడు కదా. అష్టావక్రుడు సుదర్శనుడు అనే గంధర్వుడు ఆ అష్టావక్ర శాపం వలన సర్పం అయ్యి నందుడిని మింగపోతే ఆ ఒక్క తనుదంటే వాడు మళ్ళీ శాస్త్ర రూపంలో పొందటం ఆ పాత స్పర్శ వలన ఇన్ని చేశాడు. ఇలా ఎన్నో చేశాడు ఆయన. గురుదక్షిణగా సాందీపుడు కుమారుని తీసుకొచ్చి ఇచ్చాడు. మృత శిశువు పరీక్షిత్తు ప్రాణభిక్ష పెట్టాడు. అపాండవం చేస్తానన్నటువంటి అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని కూడా చంపడానికి అస్త్రం వదిలితే దాన్ని కూడా నుంచి ప్రాణం కాపాడాడు ఆ పరీక్షిత్తుని. ఇలా గురువుకి గురుదక్షిణగా ఆ చనిపోయిన కుమారుని తెచ్చిచ్చాడు కదా. మరి నిండు సభలో పాండవుల సతీమణి ద్రౌపది వస్త్రాభరణం నుంచి కాపాడాడు. అలాగే ధృతరాష్ట్రుడు చూపించాడు, యశోదకి ప్రమాణం చూపించాడు, అయినా అర్జునుడికి చూపించాడు విశ్వరూపం. ఇన్ని చేస్తే మనం ఆయన్ని
భగవంతుడిగా భావించి పూజిస్తున్నాం కదా. మరి ఈయన మనతోటి ఉండి ఇప్పుడు మనం జీవించి ఉండగా ఈ అవతారం ఎత్తి ఆయన ఇన్ని లీలలు చూపిస్తే, ఇన్ని మహత్తులు చూపిస్తే ఆయనని భగవంతునిగా కొలవటానికి తప్పేముంది? అలా ఈ ఎంతో మంది ఇప్పుడు చెప్పుకున్నారు రాక్షసులను సంహరించారు, కృష్ణుని మనం పూజిస్తున్నాం. ఎందరో భక్తులు అట్లా పూజిస్తుంటే మరి ఈయన్ని కూడా అలా మనం పూజించడంలో తప్పేమీ లేదు. ఆయన సాక్షాత్తు ఇవాళ ఒక్క దేశం కాదు, 2 దేశాలు కాదు, 142 దేశాలని, 145 దేశాలని, 250 దేశాలని రకరకాలుగా చెప్తున్నారు. ఇన్ని దేశాలలో ఆయన మహత్తు వ్యాపించి ఉంది. ఆయన అందులో కృష్ణుడేమో తూర్పు నుంచి పడమరకి ఏకం చేస్తే, రాముడేమో ఉత్తరం నుంచి దక్షిణానికి ఏకం చేస్తే భారతదేశాన్ని, ఈయన మొత్తం ప్రపంచాన్నే ఏకం చేశాడు కదా. అన్ని చోట్ల ఈయన భక్తులు ఉన్నారు. ఇలా ఎంతో మంది సేవిస్తున్నారు ఈయన్ని భగవంతుడిగా. అయితే కొందరు మూర్ఖులు మాత్రం అతను అవతారమూర్తి కాదు అన్నంత మాత్రాన అవతారమూర్తి కాకపోతాడు ఆయన. అందుకని ఆయన ప్రేమమేయుడు కాబట్టి ఎవరిని సంహరించలేదు. దుర్జనుల మనసులలో దూరి పరివర్తన తెచ్చి వాళ్ళని సన్మార్గంలో నడిపించిన ఆయన కదా. కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఈయన సుఖనాడి అనే ఒక తాళపత్ర గ్రంథం ఉంది. అది పరిశీలిస్తే అందులో అక్షయనామ సంవత్సరంలో కార్తీక మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఆరుద్ర నక్షత్రము 4వ పాదంలో వృశ్చిక లగ్నమందు అష్టసిద్ధులు కలిగిన మహాదివ్య పురుషుడు అవతరిస్తాడని వ్రాయబడి ఉంది. అంటే ఈయన అవతారం అన్నమాట. ఈయన అవతారాన్ని గురించి అందులో ఖచ్చితంగా తిది వార నక్షత్రాలతో సహా చెప్పబడింది అనమాట. అది సుఖనాడు అనే తాళపత్ర గ్రంథం. అలాగే దైవ సంపద లక్షణాలను బట్టి పూర్వజన్మలో షిరిడీ బాబాగా జన్మించి ఈ జన్మలో శ్రీ సత్యసాయి బాబాగా పేరొందనని కూడా అందులో వ్రాయబడి ఉందట. అతను అనేక రూపాలతో భక్తులకు దర్శనం ఇస్తాడని కూడా రాయబడి ఉంది. అందుకనే ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపం. మరి జోడి ఆది సోమప్ప అని చెప్పి అక్కడ దర్శనం ఇచ్చాడు కదా ఆయనకి. ఇలా రకరకాల రూపంలో భక్తులు కనపడి ఆయన వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళని మనసును మార్చి వాళ్ళని భక్తులుగా ఆయన పట్ల విశ్వాసం ఉండేటట్టుగా నమ్మేటట్లుగా ఎన్నో సంఘటనలు ఆయన సృష్టించాడు. ఆ సంఘటనలు జరిగినాయి ఆయన విషయంలో. అతడు మామూలు వాడు కాదు, సంకల్ప సిద్ధుడు. భక్తులకు కలిగే కష్టాలను తొలగించాడు. అలాగే వారిని ప్రమాదాల నుండి కొంతమందిని కాపాడాడు. ఈ సుఖనాడి గ్రంథంలో ఇదంతా అంత స్పష్టంగా రాయబడి ఉందన్నమాట. అలా కాపాడతాడని, భక్తులకు అనేక రూపాల్లో దర్శనమిస్తాడని కూడా రాయబడింది. అది అతను నివసించే ప్రదేశం చాలా గొప్ప పుణ్యభూమిగా మారుతుంది అని కూడా రాయబడిందట. అందుకని ఆయన అతి చిన్న పల్లెటూరులో జన్మించాడు. ఆ పుట్టపర్తిలో ఇవాళ ప్రశాంతి నిలయం ప్రపంచం మొత్తంలో ప్రఖ్యాతి చెందిన ఒక పుణ్యక్షేత్రమైంది. మొన్న ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మోడీ గారు వెళ్ళారు, ఇంకా అనేక మంది మంత్రులు మిగతా వాళ్ళు కూడా ఆయన కార్యక్రమానికి వెళుతున్నారు. రేపు ఆయన జన్మదిన వేడుకలు రేపు. ఆ విధంగా ఒక సుఖనాడిలోనే కాకుండా అగస్త్యనాడి గ్రంథంలో కూడా, అలాగే మరియు జైమిని భారతంలోను ఖురాన్లోను శ్రీ సత్యసాయి బాబాని గురించి, అతని జన్మను గురించి చాలా క్లుప్తంగా వ్రాయబడి ఉంది. శ్రీ సత్యసాయి బాబా చూపినన్ని మహిమలు శ్రీ కృష్ణావతారంలో కూడా చూపలేదనుటలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. నిజమే, ఎంతో మందికి ఎన్నెన్నో ఆయన సృష్టించి ఇవ్వటం, వాళ్ళందరినీ భక్తులుగా అంటే ఉన్న భక్తిని వాళ్ళలో ఇంకా పెంపొందింపజేయటం చేశారు. అలా భారతదేశంలో సాధారణంగా అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా ఆయన భక్తులు ఉన్నారు. ఆయనని ప్రత్యక్షంగా దర్శించుకున్న భక్తులు ఇప్పటికే అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వేల మంది, లక్షల మంది అక్కడ చేరి ఆయన కార్యక్రమాలని అతి వైభవంగా చేస్తున్నారు.
ఆయన ఆశయమైనటువంటి అందరినీ ప్రేమించు అందరినీ సేవించనే ఆ సూక్తిని వాడు అక్షరాల ఇవాళ ఆచరించి చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు అగ్రశ్రేణులంతా కూడా ఇప్పుడు పట్టుపత్తి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు, ఆయన సేవలో నిమగ్నమయ్యారు. అట్లా అంటే ఒరిస్సా నుంచి మొన్న ఎవరో 1200 మంది భక్తులు వచ్చారు. శుచి శుభ్రత విషయంలో వాళ్ళందరూ ఎక్కువ మంది పాల్గొంటున్నారని కూడా ఆ కార్యక్రమంలో కోటేశ్వరరావు గారు అనుకుంటా చెప్పారు. కాబట్టి సత్యసాయి బాబా చూపినన్ని మహిమలు కృష్ణావతారంలో కూడా చూపలేదు. భవిష్యత్తులో శ్రీ సత్యసాయి బాబా భక్తులలో కొందరికి గగన మార్గాన దర్శనమిచ్చి వారంలో కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు అనే నానుడి కూడా ఉంది ఒకటి. ఈయన ఈ విధంగా శ్రీ బాబా సామాన్య మానవ మాతృడు చేయలేని అనేక మహిమలను చూపుచున్నాడు. ఏ గరుడేవాడు చేయలేడు, మామూలు మానవులు ఎవరు చేయలేరు. అతడు చూపే మహిమలు కేవలం భక్తులను ఆకర్షింపజేసుకొని వారులను భక్తి మార్గంలో ఉంచి సన్మార్గులుగా చేయదలించటం కోసమే. పాప పంకిలంతో కూడినటువంటి ఈ కలియుగంలో ధర్మానికి సత్యానికి దూరం అయిపోయి స్వార్థము ధనాపేక్షతో మనుషులు భగవంతుని మరిచి వక్ర మార్గంలో నడుస్తూ ఉంటే ప్రేమమూర్తి అయినటువంటి సాయిబాబా తన భక్తులపై ప్రేమ జల్లులు వర్షింపజేస్తూ దుర్మార్గులను సన్మార్గులుగా తీర్చిదిద్దుతూ ఆ ప్రయత్నంలో ఆయన జీవితం అంతా గడిపారు. లోగడ ఏ అవతారంలో కూడా వారి శక్తి ప్రభావము భారతదేశ సరిహద్దులు దాటి ఎటు పోలేదని భావన. అంటే మరి రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ మిగతా దశావతారంలో ఏ అవతారంలో కానీ భారతదేశ పరిధి దాటి ఎక్కడికి పోలేదు వాళ్ళ ప్రభావం అక్కడ. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, రాములు వారు ఏమో ఉత్తరం నుంచి అయోధ్య నుంచి ఇటు దక్షిణ రామేశ్వరం దాకా వచ్చి ఏకం చేశాడని ఉత్తరార్థం నుంచి దక్షిణాన్ని, కృష్ణుడేమో తూర్పు నుంచి పడమరకు వెళ్ళాడని, పడమర నుంచి తూర్పుకు వచ్చి ఏకం చేశాడని, ఆ రకంగా సమగ్ర భారతదేశాన్ని వాళ్ళిద్దరూ కలిపి సరి చేశారు అని చెప్పుకున్నాం. అంటే మిగతా అవతారాలు అసలు అక్కడికక్కడే పరిమితం అయిపోయింది. కాబట్టి ఈనాడు ఈ కలియుగంలో అవతారమూర్తి అయినటువంటి శ్రీ సత్యసాయి బాబా కేవలం ఈ భారతదేశం నుండి కాక ప్రపంచంలో 160 దేశాల్లో ఉన్న ప్రజలను తమ భక్తులుగా తీర్చిదిద్దుకుంటూ సర్వ మతాలని సమన్వయపరిచి అందరినీ ఒకే త్రాటి కిందకి తెచ్చి దైవానికి మానవునికి గల సంబంధం వేదాంతరీత్యా బోధించారు. శ్రీ సత్యసాయి బాబా సర్వ దేవతాతీత స్వరూపుడై ఎవరు భగవంతుని ఏ రూపంలో సేవిస్తున్నారో ఆ రూపంలో భగవంతునిగా దర్శనమిచ్చి తన భక్తులుగా ఉండేవారు. పాశ్చాత్య దేశాల నుండి అనేక మంది క్రిస్టియనులు బాబాను యేసుక్రీస్తుగా నమ్మి తమ పాలిట దైవంగా భావించి వేల కొలది మైళ్ళ దూరం ప్రయాణించి బాబా పాదాలపై వ్రాలుతున్నారు. మరో 7-8 సంవత్సరాలలో ముస్లిం సోదరులు కూడా బాబాను తమ దైవంగా భావించి పుట్టబర్తికి తరలి వస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. అందరిది ఒకటే మతం, అదే మానవ మతం. అందరికీ భగవంతుడు ఒక్కడే. అతడు శక్తి స్వరూపుడు, నిరాకారుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఈ సత్యాన్ని అనతి కాలంలోనే 50 మంది ప్రజలు గుర్తించి అందరూ వసుధైక కుటుంబ సభ్యులమనే సత్యాన్ని గుర్తించి అనతి కాలంలోనే శ్రీ సత్యసాయి బాబా సారథ్యంలో ఆయన ప్రపంచ శాంతిని నెలకొల్పి వారి జీవితాలను ధన్యం చేసుకుంటారని పలువురి భావన. మిగతా భాగం రేపు తెలుసుకుందాం. స్వస్తి.